ఈ నెల 27, 28న జరగనున్న వర్చువల్ మహానాడుపై తిరుపతి పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్, జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బొజ్జా సుధీర్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, పార్లమెంటు పరిధిలోని టీడీపీ నేతలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన తిరుపతి పార్లమెంట్ పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ గౌరవ శాసనసభ్యుల్ని, అలాగే మన పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి గారి ఆధ్వర్యంలో అందరినీ కలుసుకోవటం, అలాగే రేపు జరగబోయే మహానాడు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ వర్చువల్ మహానాడు క్లస్టర్ లెవెల్లోకి ప్రతి ఒక్క క్లస్టర్లో ఒక పండగ వాతావరణంలో చేయాలనే ఒక ఆలోచనతో మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నూతనంగా ఎన్నుకోబడిన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి యొక్క ఆలోచన మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క క్లస్టర్లో కూడా ఇది ఒక పండగ వాతావరణంలాగా దీన్ని చేయటం, దీన్ని ఎలాగా ఏర్పాటు చేయాలి అన్ని క్లస్టర్లతోటి ఈరోజే మీటింగ్ పెట్టుకోవడం, తిరుపతి పార్లమెంట్లో ఉన్న అన్ని క్లస్టర్లతోటి మీటింగ్ పెట్టుకొని దీన్ని ఏ విధంగా ఈ యొక్క సమ్మర్ టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ అందరూ ఇన్ఛార్జీలు కానీ అందరం మాట్లాడుకొని ఒక టీం వర్క్ తోటి ఈ ప్రోగ్రాం బాగా గ్రాండ్ సక్సెస్ చేయాలన్న ఒక ఆలోచనతో అందరం ముందుకెళ్తున్నాం. తప్పకుండా టెక్నాలజీ కానీ ఏదైనా ఒక కొత్తగా ఆలోచించే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ 44వ మహానాడు చాలా ఘనంగా నిర్వహించబోతున్నామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరి దగ్గర 100 కాబట్టి నాకు మొన్నే మన ఈ యొక్క జోన్ 4 కోఆర్డినేటర్గా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నియమించడం, మన తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంటుకి కోఆర్డినేటర్గా, జోనల్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. తప్పకుండా అందరితోటి సమన్వయం చేసుకొని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో గెలుపునకు కృషి చేస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.